నమస్తే అండి, వెల్కమ్ టు మాధవీస్ బ్లెస్డ్ కిచెన్. నేను మాధవి. ఈరోజు నేను బీట్రూట్ హల్వా చేస్తున్నాను. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక బీట్రూట్ని తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. బీట్రూట్ ముక్కలు 2 కప్పులు అయ్యాయి. మిక్సీ జార్లో బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి. అదే కప్తో 1 కప్పు వాటర్ తీసుకోవాలి. వాటర్ బీట్రూట్ ముక్కల్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని బీట్రూట్ జ్యూస్ని వడకట్టుకోవాలి. ఇంకో కప్పు వాటర్ దానిలో పోసుకోవాలి. 2 కప్పులు బీట్రూట్ ముక్కలకు 2 కప్పులు వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు జ్యూస్ రెడీ. ఒక కళాయిలోకి దాన్ని మళ్ళీ వడకట్టాలి. 2 కప్పులు బీట్రూట్ ముక్కలకి 1 కప్పు షుగర్ తీసుకోవాలి. షుగర్ని బీట్రూట్ జ్యూస్లో వేసి కలుపుకోవాలి. 1/2 కప్పు కార్న్ఫ్లవర్ తీసుకోవాలి. అది కూడా జ్యూస్లో వేసి కలపాలి. 2 కప్పులు బీట్రూట్ ముక్కలకి 1 కప్పు షుగరు, 1/2 కప్పు కార్న్ఫ్లవర్ పడుతుంది. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండాలి. 5 నిమిషాల్లో అది తిక్కుగా అవుతుంది. బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దానిలో 1 స్పూన్ నెయ్యి వేసి కలపాలి. అలా 1 స్పూన్ నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. బీట్రూట్ ముక్కలు తీసుకున్న కప్పుతో 1/2 కప్పు నెయ్యి సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 1/2 స్పూన్ నెయ్యి వేసి గిన్నె మొత్తం నెయ్యి అంటేలాగా కలపాలి. ఇప్పుడు ఆ గిన్నెలో కొంచెం నువ్వులు చల్లుకుందాం. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసుకుందాం. హల్వా రెడీ అయిందని తెలుసుకోవడానికి అది కలుపుతూ ఉంటే కళాయి కంటుకోకుండా సపరేట్ అవుతుంది. హల్వా గిన్నె కంటుకోకుండా సపరేట్ అయింది. చివరిగా 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు యాలకుల పొడి వేసి కలపాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, నువ్వులు కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి రాసుకొని ఉంచుకున్న గిన్నెలో హల్వాని వేసుకోవాలి. ఇప్పుడు అది చల్లగయ్యే వరకు ఆగాలి. 15 to 20 మినిట్స్లో అది ఆరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని హల్వాని అందులోకి వేసుకోవాలి. చాలా బాగా వచ్చింది. గిన్నె కంటుకోకుండా సపరేట్ అయ్యింది. ఇప్పుడు చాకు తీసుకొని దాన్ని పీసెస్లా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఇలా ఇంట్లోనే మనం హల్వా చేసుకోవచ్చు. అంతేనండి, బీట్రూట్ హల్వా రెడీ. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.